హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఎస్బీఐ నుంచి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ లేదా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో చాలా అంటే చాలా అరుదుగా విడుదలయ్యేటువంటి అవకాశాలుగా వీటిని అయితే చెప్పుకోవచ్చు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సో మరి ఇదొక ఫెలోషిప్ ప్రోగ్రామ్గా మనమైతే చెప్పుకోవచ్చండి. సో మరి మీ జిల్లాలోనే ఉద్యోగం చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి ఫీ లేదండి దీనికి అప్లై చేసుకోవడానికి. మేల్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. ట్రైనింగ్ పీరియడ్లో మనకు 16,000 జీతము, తర్వాత 50,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలుగు భాష కంపల్సరిగా వచ్చి ఉండాల్సిందే, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మనమైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఏపీలోని 26 జిల్లాల వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. మీ ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశము ఉంటుంది. ఇట్స్ ఏ చాలా చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయాలి. సో దీనికంటే ముందుగా ఫ్రెండ్స్, రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి. సో దాని గురించి చూసిన తర్వాత మీకు దీనిని ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు అయితే చూపిస్తాను. ఓకేనా, లేచకుండా వీడియోలోకి వెళ్దాం. హే గైస్, హియర్ ఇస్ ద గ్రేట్ అనౌన్స్మెంట్. రీలెవెల్ బై అకాడమీ నుంచి మనకి 2 భారీ నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. అందులో మొదటిగా డ్రావిన్ బాక్స్ అండి. ఇదొక ఫ్యూచర్ ఆఫ్ వర్క్ బై బిల్డింగ్ ద వరల్డ్స్ @39 అంటూ మనకైతే తెలుస్తుందండి. బెస్ట్ హెచ్ఆర్ టెక్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. మరి ఇందులో వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి మనకి యూఐ ఇంజనీర్ 10 lakhs per annum to 12 lakhs per annum అయితే దీనికి మీకు సాలరీస్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ట్రీబో అండి. ట్రీబో ఇస్ ద హోటల్స్ కంపెనీగా చెప్పుకోవచ్చండి. ఇండియాస్ మోస్ట్ లవ్డ్ హోటల్ చైన్ ఇన్ ద ప్రీమియం బడ్జెట్ సెగ్మెంట్ అంటూ మనకైతే తెలియజేశారు. మరి ఇందులో ఏం జాబ్ రోల్స్ ఉన్నాయంటే మనకి సో బిజినెస్ డెవలప్మెంట్ అండి. సో 7.8 lakhs per annum అయితే ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటికీ మనము ఎలా అండి ఎలిజిబుల్ అంటే సింపుల్ అండి, చిన్న టెస్ట్ రాయడం ద్వారా మనమైతే ఎలిజిబుల్ అవుతాము. సో ఫ్రెండ్స్, విత్ ఇన్ 15 daysలోనే మనమైతే మన డ్రీమ్ జాబ్ని అయితే తెచ్చుకోవచ్చు అండి. ఇక్కడ సింపుల్గా మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడైతే మీకు నచ్చినటువంటి టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫ్రీ టైంలో టెస్ట్ రాయండి. సో ఇప్పుడు 700 కాదండి, జస్ట్ యూ విల్ గెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గెట్ 500 స్కోర్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద టాప్ మోస్ట్ 100 స్టార్టప్స్గా మనమైతే చెప్పుకోవచ్చండి. చాలా మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఓకేనా, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ కావచ్చు, బిజినెస్ అనలిటికల్ టెస్ట్ కావచ్చు, అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ కావచ్చు, ఆపరేషన్ అసోసియేట్ టెస్ట్. సో ఈ విధంగా చాలా రకాల జాబ్స్ అయితే కంపెనీస్ అయితే ఉంటాయండి. అండ్ టాప్ మోస్ట్ కంపెనీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మరి రీలెవెల్ బై అకాడమీలో మరి ఎగ్జామ్ రాసి ఫ్రీ టెస్ట్ రాసి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ పొందిన వారైతే ఇక్కడ చూడవచ్చు. iWatches కావచ్చు, మ్యాక్బుక్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు, ఈ విధంగా చాలామంది గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చాయి. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. ద క్వాలిటీస్ ఆఫ్ ది ఐడియల్ క్యాండిడేట్. ఒక క్యాండిడేట్ని మేము తీసుకోవాలంటే ఆ క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అంటూ ఇక్కడ మనకి ఇచ్చారండి. The candidate come from different profession and academic field. The fellowship welcomes candidate who demonstrates a deep interest, passion and commitment of the development of rural India. అంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సో వారైతే కట్టుబడి ఉండే విధంగా ఉండాలి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. The candidate should have the humility and ఎంగేజ్మెంట్ టు లెర్న్ విత్ అక్రాస్ కల్చరల్ కాంటెక్స్ట్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలిసి ఉండాలి అంటూ మనకైతే తెలియచేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా గ్రామీణ ప్రాంతాలలోనే వర్క్ చేసేటువంటి ఈ యొక్క ఫెలోషిప్గా మనమైతే చెప్పుకోవచ్చండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అవకాశం అయితే మరి నిరుద్యోగ అభ్యర్థులకు కల్పిస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. 21 to 32 years ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. నెక్స్ట్, బ్యాచిలర్ డిగ్రీ షుడ్ బి కంప్లీటెడ్ బిఫోర్ ద కమిట్మెంట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకేనా, 21 నుంచి 32 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి సెలబ్రేటింగ్ 10 years ఆఫ్ SBI
వైఎఫ్ఐ ఫెలోషిప్. అంటే 10 ఇయర్స్ అవుతుందంటే ఈ యొక్క ఫెలోషిప్ని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు. అంటే చాలా మంచి ప్రోగ్రామ్, 10 ఇయర్స్ నుంచి నడుస్తున్నటువంటి ప్రోగ్రామ్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. సో మరి చాలా అంటే చాలా స్టేట్స్లో ఉందండి ఇది. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఉండడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా, చాలా అంటే ఇప్పటివరకు చాలామంది అయితే వర్క్ చేయడం అయితే జరిగిందండి. సో ఇందులో ఓకేనా, అవర్ ఫెలో వర్క్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అక్రాస్ 12 థెమెటిక్ ఏరియాస్ అంటూ మనకైతే తెలియజేశారు. సో ఇవన్నీ ఏరియాస్ అండి, ఎడ్యుకేషన్ సైడ్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, ట్రెడిషనల్ క్రాఫ్ట్, టెక్నాలజీ, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, రూరల్ లైవ్లీవుడ్, సెల్ఫ్ గవర్నెన్స్, హెల్త్. ఈ యొక్క 12 అంశాలపైన మనమైతే సో గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది కంప్లీట్గా మనము చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి, ఏ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేయవలసి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పేసి క్లియర్గా మనకైతే ఇచ్చారు. సో మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఏ ఏ ప్లేసుల్లో ఉంది అని చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఫస్టే ఉంది కదా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో ఈ యొక్క ప్లేసెస్లో అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి ప్రజెంట్. సో ఏపీలో కూడా మరి 26 జిల్లాల వారైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మీ గ్రామంలోనే ఉద్యోగం వచ్చేటువంటి యొక్క ఫెలోషిప్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒకటైతే మనకు క్లియర్గా ఇచ్చారండి, SBI Youth for India Fellowship of the India's biggest youth minds on opportunity to go live and work among the rural communities to help solve pressing rural development challenges అంటూ మనకైతే తెలియజేశారండి. ఇట్స్ ఏ 13 months రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చండి. 13 months ప్రోగ్రామ్. సో మరి ముందుగా మనకి 16,000 జీతం ఇస్తారండి. తర్వాత మరి 50,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 13 months ప్రోగ్రామ్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. మరి 13 months తర్వాత ఏంటి అంటే, సో కంటిన్యూ అయితే అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్, లేదా ఇక్కడితోనే ఎండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ కావచ్చు. ఓకే, మరి అప్లికేషన్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనే వివరాలు చూద్దామండి. SBI Youth for India Fellowship 2022-23. ఎంటర్ యువర్ ఈమెయిల్ టు స్టార్ట్ యువర్ అప్లికేషన్. సో ఇక్కడ ఏం చేయాలంటే మన ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసానండి. స్టార్ట్ అప్లికేషన్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేద్దాము. సో ఇక్కడ ప్రాసెస్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనము ఎంటర్ చేయగానే ఇక్కడ ఏమొస్తుందంటే, వెల్కమ్ టు ద SBI యూత్ ఫర్ ఇండియా 2022-23 అప్లికేషన్ ప్రాసెస్ అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అక్కడ మనము ఏం చేయాలి, మన యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. సో అయిపోయిన వెంటనే ఇక్కడ ఏం అడుగుతారండి చూడండి, ఇక్కడ క్లియర్గా నేమ్. ఓకే, మన నేమ్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. సో మన నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేశాను. ఇక్కడ కంప్లీట్గా నా పేరు అయితే ఎంటర్ చేశానండి. తర్వాత నెక్స్ట్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ లాగిన్ క్రెడెన్షియల్స్ అంటున్నారండి. ఇక్కడ ఏం చేయాలి, మనము ఈమెయిల్ ఐడి, దానికి ఒక పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మన ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ కంప్లీట్గా నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశానండి. పాస్వర్డ్ కూడా రీఎంటర్ చేయడం జరిగింది. సో ఓకే, సో నెక్స్ట్ అనేటువంటి బటన్ పైన నేను ఇక్కడ క్లిక్ చేశాను. సో పాస్వర్డ్ సేవ్ అని అడుగుతుంది. సేవ్ అయితే సేవ్ చేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్రియేట్ యువర్ అప్లికేషన్ ప్రొఫైల్ అంటూ అడుగుతుందండి. సో ఇక్కడ మరి మనం ఏంటి, ఇక్కడ ఇండియన్ సిటిజన్ ఇక్కడ పెట్టేసిద్దాం. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ డెమిసిలి అంటే ఏంటి అంటే మీరు ఏ స్టేట్కి చెందినవారు అనే అర్థము, ఆంధ్రప్రదేశ్ అని పెట్టేద్దాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరైతే ఇచ్చేయాల్సి ఉంటుందండి. సో ఏదో ఒకటి అంటే యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అయితే ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, 10th మెమో ప్రకారము ఇచ్చేస్తే సో డేట్ అయితే ఇక్కడ తీసుకుంటుంది. నెక్స్ట్ జెండర్ ఇచ్చేయండి. తర్వాత
అడ్రస్ అయితే ఇక్కడ కంప్లీట్ మీ యొక్క అడ్రస్ అయితే రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కంప్లీట్ అడ్రస్, మీ విలేజ్ ఏంటి అవన్నీ కూడా. సో ఇక్కడ హౌస్ నెంబర్తో సహా అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుందండి. తర్వాత అకాడమిక్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు అనేటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ అడుగుతుందండి. ఏ ఇయర్లో మీ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేయడము జరిగింది. సో మరి లేటెస్ట్ వారైతే లేటెస్ట్ అని పెట్టచ్చు, లేదా ఎప్పుడు అయిపోయింది కంప్లీట్గా ఇయర్ అండ్ డేట్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నా కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేశానండి. కోర్స్ ఏంటి అవన్నీ కూడా ఎంటర్ చేశాను. తర్వాత నెక్స్ట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ అని ఫుల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయ్యింది అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టేసేయండి, సరిపోతుంది. సో నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే సబ్మిషన్ పేజ్ అండి. వాట్ యు ఇన్స్పైర్ యూ టు అప్లై దిస్ ఫెలోషిప్ అంటున్నారండి. సో ఐ వాంట్ ఏ జాబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. I wish to take a break from work, academics and explore. I am interested to utilize this platform to explore social sector. I want to improve my organizational leadership skills అంటూ అడుగుతున్నారండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు కాంట్రిబ్యూటింగ్ రూరల్ డెవలప్మెంట్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంట్రిబ్యూటింగ్ రూరల్ డెవలప్మెంట్ అని పెట్టేసాను, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ వారు చేయాలనుకుంటుంది కూడా అదే కాబట్టి. నెక్స్ట్ ఏ విధంగా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. హౌ డిడ్ యూ లర్న్ అబౌట్ ఎస్బీఐ యూత్ ఫెలోషిప్ అని అడుగుతున్నారండి. అంటే ఏ విధంగా తెలిసింది అని అర్థం. ఐ డిస్కవర్డ్ యూత్ ఫెలోషిప్ ఇండియా త్రూ ఏ సోషల్ మీడియా. ఐ సా ఏ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. ఈ విధంగా అడుగుతున్నారు. సో ఏదన్నా ఒకటైతే ఇచ్చేయండి. ఓకే, ఐ గాట్ నో ఫ్రమ్ ఆపర్చునిటీ బై ఎఫ్ఐ ఫెలో అల్యూమినియస్. ఏదో ఒకటైతే ఇచ్చేయండి. ఇది ఏ విధంగా తెలిసింది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డీటెయిల్స్ ఆఫ్ ఫాలో అల్యూమిని డీటెయిల్స్ అంటే అడుగుతున్నారు కదా, అయితే ఇది అవసరం లేదు. సో ఏంటంటే డిస్కవర్ చేశా అని చెప్పండి. సో మరి ఏ ప్లాట్ఫామ్లో డిస్కవర్ చేశారు అని అడుగుతున్నారండి. సో యూట్యూబ్ అని పెట్టేసేయండి. సో ఇక్కడ ఎస్ ఐఎమ్ అగ్రీ అని పెట్టేసి రివ్యూ అండ్ సబ్మిట్ అని అడుగుతుందండి. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి చూపిస్తుంది. ఓకే, ఎస్ సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి అనేద్దాం. ఓకే, చూసారా, నేను కూడా ఇప్పుడైతే అప్లై చేశాను. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2022 and 23. యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ అండ్ వీ విల్ అప్డేట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అంటూ విత్ ఇన్ నెక్స్ట్ 30 days ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ అంటూ మనకు తెలియజేశారు. 30 days అని ఇస్తున్నారు, కానీ త్వరగానే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. సో మరి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. స్టేజ్ 1లో స్టార్ట్ యువర్ జర్నీ బై ఫిల్లింగ్ అవుట్ ద ప్రిలిమినరీ అప్లికేషన్ ఫామ్. స్టేజ్ 2లో షేర్ యువర్ స్టోరీ, నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఓవరాల్ వరల్డ్ వ్యూ బై టేకింగ్ ఏ డీటెయిల్డ్ ఎస్సే బేస్డ్ ఆన్ ఆన్లైన్ అసెస్మెంట్గా చెప్పుకోవచ్చండి. ఆన్లైన్లో మీరైతే అసలు ఈ యొక్క గ్రామీణ సమాజం గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ఒక ఎస్సే అయితే రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇంటరాక్ట్ విత్ ద సెలెక్షన్ బోర్డ్ ఇన్ పర్సనాలిటీ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ స్టేజ్ అంటూ మనకు తెలియజేస్తారు. ఇట్లా 3 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసాము అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి మీకైతే ఇంటిమేట్ చేస్తారండి త్రూ మెయిల్ ఆర్ మెసేజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి చేసి. సో ఒకవేళ మీకైతే సెకండ్ స్టేజ్ కనుక మీరు సెలెక్ట్ అయ్యి మెయిల్ వచ్చిందనుకోండి ఫ్రెండ్స్, స్టేజ్ 2లో ఒక ఎస్సే రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్వ్యూ అయితే చేయడము జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. సో ఇదండి, మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. మంచి అవకాశము. దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.